హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ క్రియేటివ్ కార్నర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి అందరి ఇంట్లో వినాయక చవితి అయితే అయిపోయి ఉంటుంది. కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది కనుక, కానీ మన ఏరియాలో కాలనీలో అయితే ఉంటుంది ఒక 11 days వరకు. ఇది వచ్చి ఒక వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే వ్లాగ్ చేయడానికి బాగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, రోడ్లో ఇవన్నీ షాపింగ్ చేస్తా. అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసి ముందు రోజు వినాయక చవితికి ముందు రోజు మేమైతే పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకుందామని వెళ్ళాము. కానీ వెళ్ళడమేమో కానీ రేట్లు మాత్రం చాలా బాగున్నాయి. అన్నీ హై రేంజ్లో ఉన్నాయి రేట్లన్నీ. ఇక్కడ వినాయకుడిని తీసుకుందామని వెళ్ళాం. అన్ని మట్టి వినాయకుడిని తీసుకుందామని చూసాం కానీ అంత అయితే బాగాలేవు. అంటే ఎడ్జెస్ అన్నీ కూడా అంత నీట్గా లేవు. ఇంకా లాస్ట్కి ఇదిగో ఇక్కడ చూపించిన వినాయకుడినే తీసుకున్నాను. కాకపోతే రోడ్లు అయితే ఫుల్ రద్దీగా అయితే ఉన్నాయి. ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది. ఇంకా పూజ కోసం అన్నీ తీసుకెళ్ళడానికి అయితే వస్తుంటారు కనుక చాలా రద్దీగా అయితే ఉంది. ఇంక ఈ గొడుగులు ఉన్నాయి చూడండి, వీటికైతే చిన్నప్పటి నుంచి పెద్ద యుద్ధమే జరిగేది మా ఇంట్లో. దేవుడిని ఇచ్చేసినా కానీ ఆ గొడుగులు అయితే ఇచ్చేవాళ్ళం కాదు. వాటితో ఇంకా చాలా రోజులు ఎత్తిపెట్టుకొని ఆడుకునేవాళ్ళం. ఇంకా పూజకి కావాల్సిన సామాన్లన్నీ, పూలు, ఇంకా పత్రి ఇవన్నీ తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు పొద్దున్నే. ఇంక పొద్దున్నే చిన్నగా వర్షం పడింది. దాంతోపాటు చల్లని క్లైమేట్లో ఇదో ఇలా పూజ కోసం పూలు కోసుకున్నాం. బయట నుంచి తెచ్చుకున్నా కానీ ఇదో ఇంటి దగ్గర ఉన్న చెట్లు అయితే వదిలిపెట్టాం కదా, ఇంకా పూలు అయితే కోసుకొని ఇవన్నీ. కానీ చాలా బాగా అనిపించింది ఆ గ్రీనరీ, చల్లగా చిన్న చిన్న వర్షం పడుతూ. ఇంక ఇది వచ్చేసి పూజ రోజు పూజ చేసుకున్న అన్ని ప్రసాదాలు ఇవన్నీ వీడియో తీయలేదు, కొంచెం ఎక్కువ పని ఉండడం వల్ల. జస్ట్ ఊరికి కొన్ని వీడియో తీసి అలా పెట్టాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, అండ్ షేర్ కూడా చేయండి.